జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు క్రీడాభిరామంలో వినుకొండ వల్లభరాయుడు అలియాస్ శ్రీనాథుడు. సాధారణంగా ఇది చదివిన వారు దేశంలోని సకల భాషలకు తల్లి సంస్కృతం, ఆ దేశ భాషలన్నిటిలోకి తెలుగు చక్కనిది అనుకుంటారు. నిజానికి మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న మొత్తం 6000 పైచిలకు భాషలన్నిటికీ సంస్కృతమే తల్లి. ఈ సంగతి మనం చెప్పినా మన దేశంలో సోకాల్డ్ చదువులు చదివిన వారు అంతగా నమ్మరు. కానీ ఆ చదువులకు మూలకర్తలైన విదేశీయులు ఈ నిజాన్ని కనీసం 3 శతాబ్దాల కిందటే గ్రహించారు. అది ఎలాగంటే, ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు వర్తకం కోసం హిందూ దేశానికి వచ్చి మాయలు మోసాలు చేసి మన పిచ్చి మహారాజులను బుట్టలో వేసి కొంచెం కొంచెంగా భారత భూమిని నొల్లుకోవటం మొదలవగానే విదేశీ వర్తకుల వెంబడి క్రిస్టియన్ మిషనరీలు దిగబడ్డారు. ఇక్కడ జనాన్ని యేసుదారికి మళ్లించే పుణ్యకార్యంలో భాగంగా అసలు ఇక్కడి పవిత్ర గ్రంథాల్లో ఏముందో చూద్దామని సంస్కృతం కొంచెం నెరవగానే వారికి షాక్ కొట్టింది. ఏ భాష మాట్లాడే విదేశీయులకు వారి మాతృభాషలోని చాలా పదాలు సంస్కృతంలో కనపడసాగాయి. మన భాషకు ఇక్కడి ప్రాచీన భాషకు దగ్గర పోలిక ఉన్నదేమిటి చెప్పమా అని మిషనరీలు బోలెడు ఆశ్చర్యపోయారు. ముందు పుట్టింది సంస్కృతం కాబట్టి దాని నుంచే ఆ పదాలన్నీ ఇంగ్లీష్కు, ఫ్రెంచ్కి, తక్కువ గల యూరోపియన్ భాషలకు చేరి ఉండాలని మెడ మీద తల ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఆ యథార్థాన్ని ఒప్పుకోవటానికి తెల్లతోలు జాతి అహంకారం అడ్డం వచ్చింది. అందుకని తమ సిగ్గు దాచుకోవటానికి పాశ్చాత్య విద్వాంసులు అర్జెంటుగా ఓ కథ అల్లారు. ఇండో యూరోపియన్ భాషలన్నిటికీ అసలు తల్లి ఇంకేదో ప్రపంచంలో ఉండేదట. దాని నుంచే లాటిన్, గ్రీక్ లాంటి యూరోపియన్ భాషలతో పాటు సంస్కృతం కూడా బహుశా యూరప్లోనో యూరేసియాలోనో ఎక్కడో పుట్టిందట. ఆ పుట్టిన దాన్ని ఆవులు కాసుకునే ఆర్యులు భారతదేశానికి పట్టుకొచ్చారట. ఆ విధంగా సంస్కృతం ప్రపంచ భాషలకు తల్లి కాదు అప్ప అని నమ్మించటానికి అలనాడు ఆపద్ధర్మంగా ఇండో యూరోపియన్, ఇండో ఆర్యన్ భాషలనే విశ్వామిత్ర సృష్టి చేశారు. అలా బనాయించబడ్డ ఇండో యూరోపియన్ భాషా సమూహవాదమే సత్యమని ఈనాటికి మనవాళ్ళు కూడా నమ్మేస్తున్నారు. అసలు తల్లి వేరే ఉంది అంటమే కానీ దాని ఊరు పేరు ఏమిటో ఇప్పటిదాకా ఎవరు చూపించలేకపోయారు. అసలంటూ ఉంటే కదా చూపించడానికి. క్రైస్తవ ప్రచారకులు, విదేశీ పాలక వర్గాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తిమ్మిని బమ్మి చేసినా అసలు నిజాన్ని నిజాయితీ గల పాశ్చాత్య మేధావులు ఇట్టే గ్రహించారు. ఉదాహరణకు, ఇండియా వాజ్ ది మదర్లాండ్ ఆఫ్ అవర్ రేస్ అండ్ సాంస్క్రిట్ ది మదర్ ఆఫ్ యూరోపియన్ లాంగ్వేజెస్. షీ వాజ్ ది మదర్ ఆఫ్ అవర్ ఫిలాసఫీ. మదర్ ఇండియా ఈజ్ ఇన్ మెనీ వేస్ ది మదర్ ఆఫ్ అస్ ఆల్. భారతదేశం మన మానవ జాతికి మాతృభూమి. సంస్కృతం యూరోపియన్ భాషలకు తల్లి. భారతమాత అనేక విధాలుగా మన అందరి జనని అని 10 సంపుటాల స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ రాసిన విల్ డ్యూరాంట్ వాచ. అలాగే ప్రపంచంలోని అన్ని భాషల ఆల్ఫాబెట్లు ఒకే ఒక అక్షరమాల నుంచి ఉద్భవించాయని ది ఆల్ఫాబెట్ ఎ కీ టు ది హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ గ్రంథంలో డేవిడ్ డిరింగర్ నిర్ధారించాడు. అన్నిటికీ ఆదిమూలం పరమ శాస్త్రీయమైన సంస్కృత అక్షరమాల. లాటిన్ గ్రీకు నుంచి పుట్టింది, దానికి సంస్కృతానికి సంబంధం లేదు అనటం తప్పు. లాటిన్ వాజ్ డెరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్. ముమ్మాటికి లాటిన్ సంస్కృతం నుంచే ఉద్భవించింది అని ది సెల్టిక్ డ్రూయిడ్స్ గ్రంథంలో ప్రామాణికంగా నిరూపించాడు గాడ్ఫ్రే హిగిన్స్. లాటిన్ లాగే పర్షియన్ కూడా సంస్కృతం నుంచే పుట్టింది. గ్రీకు భాషలో లెక్కలేనన్ని సంస్కృత పదాలు కనిపిస్తాయి.
ఇక ఇంగ్లీషు ఫ్రెంచ్ భాషల నిండా సంస్కృత ఛాయలే. దారిని సూచించే సంస్కృత పథ్ మక్కీకి మక్కీగా ఇంగ్లీష్లో పాత్ అయింది. సంస్కృతంలో మూడెంక త్రీని ఇంగ్లీష్ కూడా త్రీ అనే అంటుంది. సంస్కృత నామ్ ఆంగ్లంలో నేమ్ అయింది. ద్వారం డోర్ అయింది. స్వాగతంలో సు ప్లస్ ఆగతం అంటే మంచి ఆగమనం అక్షరాల వెల్కమ్ అయింది. నక్తం నైట్ నాక్టర్నల్గా అదే జర్మన్ భాషలో నాక్ట్గా మారింది. మాతా పితరులు మదర్ ఫాదర్లు అయిపోయారు. పాదస్థలం పెడెస్టల్గా, పాదం ట్రైపాడ్ బైపెడ్ సెంటిపెడ్లకు మూలమైంది. ద్వారం నుంచి డోర్, అష్ట నుంచి 8, దంతం నుంచి డెంటల్, మృత్యు నుంచి మార్చ్యూరీ మార్టల్ మార్గులు వచ్చాయి. వస్త్రం వెస్చ్యూర్ అయింది. త్రికోణం పోయి ట్రిగనోమెట్రీలో దూరింది. శాస్త్రం కాస్త డెంటిస్ట్రీ కెమిస్ట్రీ వగైరాలలో స్ట్రీ అయింది. అమోరల్లో వలె వ్యతిరేక అర్థంలో ఒక పదానికి ముందు ఏ చేర్చటం సంస్కృత సంప్రదాయం. ఉదాహరణకు అమలినం అప్రియం. అలాగే ఫ్రెంచ్ భాషలో రాజు రాణి దేవుడు జానువు అంటే మోకాలు నాగులను సూచించే రోయి రేనే డ్యూ జనవ్ నాగా అచ్చం సంస్కృత పదాలే. సంస్కృత భార లాటిన్లో బరూస్ అయ్యి బరోమీటర్ బ్యారోస్ఫియర్ లాంటి పదాలకు జన్మనిచ్చింది. సంస్కృత నీలం నుంచి నైల్ నదికి ఆ పేరు వచ్చింది. నైల్ అంటేనే నీలం అని తెలియని పాశ్చాత్యులు దాని పేరుకు ముందు బ్లూ చేర్చి బ్లూ నైల్ అనటం పునరుక్తి. ఆఫ్రికన్ భాషలో సింబా అంటే సింహం. గ్రీన్లాండ్ భాషలో బంధువులు అన్న అర్థంలోనే సంబంధి పదం వాడతారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న గ్రహాలను బట్టే అవే పేర్లతో ఆదివారం నుంచి శనివారం వరకు హిందూ దేశంలో అనాదిగా వారాల పేర్లు వాడుకలో ఉన్నాయి. సరిగ్గా అదే వరుసను ప్రపంచంలో ఇంగ్లీష్ సహా అన్ని భాషల వారు పాటిస్తున్నారు. సంస్కృత సప్తమ అష్టమ నవమ దశమల నుండే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు నెలల పేర్లు వచ్చాయి. ఇంతదాకా పేర్కొన్నవి సమ్ బ్లండర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టారికల్ రీసెర్చ్ గ్రంథం 275-276 పేజీల్లో పిఎన్ఓకి ఇచ్చిన ఉదాహరణలు. అసలు భాష ఎలా పుట్టింది? చార్లెస్ డార్విన్ బడిలో చదువుకున్న వాళ్ళు దీనికి తడుముకోకుండా జవాబు చెప్తారు. ఏమనంటే జీవ పరిణామ క్రమంలో కోతుల సంతతి నుంచి కోతికి మనవడు చింపాంజీకి మేనల్లుడు అయిన మనిషి పుట్టుకొచ్చాడు. అతగాడు పక్షుల కూతలను జంతువుల అరుపులను ఆలకించి అనుకరించి ధ్వనులు చేయటం మొదలుపెట్టాడు. ఆ ధ్వనుల నుంచి మాటలు వచ్చాయి. మాటలన్నీ కలిసి భాష అయ్యాయిట్ట. శాస్త్రం బాగానే ఉంది. పక్షులు జంతువులే గురువులైతే ఎంత బాగా అనుకరించి ఎంత మంచి సాధన చేసినా మానవుడు మహా అయితే అన్ని పక్షుల్లాగా అన్ని జంతువుల్లాగా అరవగలడు. కానీ పక్షి గురువులకే తెలియని మాటలు, జంతు గురువులకే లేని రాని ఆలోచనలు, అనుభూతులు, ఉదాత్త భావాలు మానవ శిష్యుడికి ఎలా అబ్బాయి? ఎవరూ నేర్పకుండా తనంతట తానే మాటలు నేర్చేసుకొని భాషను తానే కనిపెట్టి దాని మీద పట్టు సాధించి రకరకాల విజ్ఞానాలను సొంతంగా ఆర్జించి పండితుడు అయిపోవటం ఎవరికైనా సాధ్యమేనా? వెధవది ఎల్కేజీ యూకేజీ చదువు చెప్పడానికే గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయిన టీచర్లను పెడుతుంటారు కదా. చిన్న చదువు చెప్పటానికైనా పెద్ద చదువు చదివిన పంతులు ఆధునిక కాలంలోనూ అవసరం అనుకుంటున్నప్పుడు అసలు అయ్యవారే లేకుండా అన్నీ నేర్చేసుకోవటం ఆదిమ యుగంలో ఆదిమానవులకు అయ్యే పనేనా? ఒకవేళ డార్విన్ వాదమే నిజమని మాట వరుసకు అనుకున్నా గుహలలోని నరవానరాల నుంచి అప్పుడప్పుడే బయటకు వస్తున్న నరుడు గుహలలో అరిచి కూసి వింత ధ్వనులు చేయగా పుట్టే తొలి భాషలోని మాటలు మొరటుగా అనాగరికంగా ఉంటాయి. తరాలు గడిచే కొద్దీ భాష మెరుగుపడుతుంది.
పురాతన కాలపు భాష కంటే ఆధునిక కాలపు భాషలు అన్ని విధాలా నాణ్యంగా ఉండాలి కదా. ప్రపంచంలో అతి ప్రాచీన భాష సంస్కృతం, అతి నాగరికమని అందరూ అనుకునే భాష ఇంగ్లీషు. ఎవల్యూషన్ వాదుల పరిణామ సిద్ధాంతం ప్రకారమైతే పురాతన సంస్కృతం నాటుగా, మొరటుగా, అనాగరికంగా ఉండాలి. దాని తర్వాత ప్రపంచంలో పుట్టుకొచ్చిన 6900 పైచిలకు భాషలు సంస్కృతం కంటే నాజూకుగా, సంస్కృతానికి కళ్ళు కుట్టేంత సొగసుగా ఉండాలి. ఇక మన ఇంగ్లీష్ మహారాణి అయితే సంస్కృతం కంటే ఎన్నో వందల రెట్లు సంపన్నంగా, వంక పెట్టలేనంత వైభవంగా వెలిగిపోతుండాలి కదా. మరి వాస్తవం ఏమిటి? ప్రపంచంలోని మిగతా భాషలన్నీ కలిపిన దేవభాష సంస్కృతానికి సాటి రావు. పూణే డెక్కన్ కాలేజీ నిఘంటు ప్రాజెక్టు లెక్క ప్రకారం సంస్కృత పదకోశంలో పదాల సంఖ్య 1 కోటి కంటే ఎక్కువ. లాటిన్ నుంచి, గ్రీకు నుంచి, ప్రపంచంలోని అన్ని భాషల నుంచి మాటలు ఎన్ని పిక్కినా ఇంగ్లీషు పదకోశంలోని పదాలు 10 లక్షలు దాటవు. అంతేకాదు, సంస్కృతంలో పదాలకు పరిమితి అనేదే లేదు. కావాలంటే కొత్తగా ఎన్ని కోట్ల పదాలనైనా అవలీలగా తయారు చేసుకోవటానికి 1000 ఏళ్ల కిందట పాణిని రూపొందించిన అష్టాధ్యాయి వ్యాకరణ శాస్త్రం దారి చూపించింది. ప్రపంచంలో మరే భాషకు లేని సౌలభ్యం సంస్కృతంలో ఏమిటంటే ఆ భాషకు మూలం ధాతువులు. వాటి నుంచి ప్రత్యక్షంగా క్రియాపదాలు, పరోక్షంగా నామవాచకాలు ఎన్ని కావాలంటే అన్ని పుడతాయి. ధాతువులకు ప్రత్యయాలు, క్రియాపదాలు చేర్చటం వల్ల ఏ అవసరానికైనా తగ్గట్టు పుంఖానుపుంఖాలుగా పదాలు సృష్టించవచ్చు. పాశ్చాత్య భాషల్లో ఒక వాక్యంలో పదం స్థానం మారితే అర్థం చెడుతుంది. అదే సంస్కృతంలో ఏ పదాన్ని ఎటు జరిపినా అర్థం మారదు. ఒకవేళ పదాలన్నీ కలగాపులగమై అన్వయక్రమం తప్పినా పర్వాలేదు, వాటిని తీరిగ్గా సరిచూసి అన్వయం చేసుకోవచ్చు. కంప్యూటర్లకు అర్థమయ్యేట్టు కృత్రిమ భాషను అంటే ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ను తయారు చేసుకోవటానికి ఇప్పుడున్న మన సహజ భాషల వల్ల ఉపయోగం లేక జుట్లు పీక్కుంటున్న శాస్త్రవేత్తలకు మళ్ళీ 1000 ఏళ్లకు పూర్వపు ఆ పాణినే ఎలా కావాలంటే అలా మలుచుకునేందుకు వీలుగా అతడు వ్యాకరణబద్ధం చేసిన సంస్కృతమే శరణ్యమయ్యాయి. 2034లో ఉపయోగంలోకి రానున్న 6వ తరం 7వ తరం సూపర్ కంప్యూటర్లకు అన్ని విధాలా సంస్కృతమే అనువైన భాష అని అమెరికన్ నాసా వాళ్ళు అంటున్నారు. దీన్ని బట్టి అర్థమవటం లేదా భారతీయులకు గర్వకారణమైన మన దేవభాష ప్రత్యేకత? సంస్కృతం పురాతనమే కాదు, అధునాతనం, నిత్య నూతనం అనటానికి ఇంతకంటే దృష్టాంతం ఏమి కావాలి? ప్రపంచంలోని అన్ని భాషలకు మూలమైన ఈనాటికి జీవభాష, సాంకేతిక భాష, భవిష్య భాష అయిన సంస్కృతం కాకపోతే ప్రపంచ భాష అనదగ్గది మరేది? ప్రపంచమంతటా సంస్కృత ఛాయలు వాటంతట అవే ఏర్పడలేదు. మనకు మరుపును పడ్డ ఒక మహోజ్వల చారిత్రక యుగానికి ఈ ఛాయలు కొండ గుర్తులు. ఆ వివరాలు వచ్చే వీడియోలో.